Today we are going to see what is VPC, okay? Virtual Private Cloud. So in the previous sessions, we went and we deployed virtual servers in the Linux as well as in Windows, and we hosted websites and we installed the Nginx, etc., etc. So today we are going to see the virtual private cloud, which is an important in this AWS. Guys, please be on the mute, like if any. Whoever. Okay. So virtual private cloud. So okay. So మనకి virtual private cloud అనే పాయింట్ ఏ సందర్భంలో వస్తుంది అనే పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే. సో యాజ్ యూ నో, లైక్ AW is a big infrastructure thing. ఓకే. సో దీంట్లో we have so many of the organizations who are stepping into this cloud. Okay. So this like AWS. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డమ్మీ నేమ్స్ గా విల్ టేక్ ICICI, HDFC. సో వాళ్ళందరూ క్లౌడ్కి వస్తున్నారు అనుకుందాం. ఓకే. సో HDFC వాళ్ళు వచ్చారు, ICICI వాళ్ళు వచ్చారు, లెట్స్ టేక్ కొటాక్ వాళ్ళు వచ్చారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళు దే ఆర్ కమింగ్ టు ద క్లౌడ్. ఓకే. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇప్పుడు బయట ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ICICI తీసుకుందాం అనుకోండి. యాజ్ యూజువల్ everyone have their own internal IP network, right? So 10.0.1.0 అంటాను. ఓకే. విచ్ ఈస్ ఫర్ ICICI అంట. సో రేపు క్లౌడ్ లోకి HDFC వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ? సో దే ఆర్ యూజింగ్ ద సేమ్ IP 10.1.0.0. ఓకే. సో ఇది HDFC అనుకుందాం. సో అదే విధంగా ఇంకో కంపెనీ వాళ్ళు వచ్చారు, కొటాక్. సో వాళ్ళు కూడా దే హ్యావ్ ఆల్రెడీ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్. ఓకే. సో ఇలా క్లౌడ్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ICICI వాళ్ళు ఉన్నారు, గైస్ నేను ఆల్రెడీ 10.0.10 నెట్వర్క్ వాడుతున్నాను, మీరు కొంచెం చేంజ్ చేసుకోరా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ HDFC వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఎలా చేంజ్ చేసుకుంటారు? వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అట్ ది సేమ్ టైం వీడు మార్చుకుంటే వీడు మారడు. సో ఈ పాయింట్ వచ్చేసరికి క్లౌడ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నదే VPC. మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ క్లౌడ్ లోకి వస్తున్నాయి అంటే యాజ్ ఆఫ్ నౌ దే హ్యావ్ ఖచ్చితంగా వాళ్ళ నెట్వర్క్స్ ఓవర్లాప్ అవుతాయి, లైక్ ఏమంటారు దాన్ని, కాన్ఫ్లిక్ట్ అవుతాయి క్లౌడ్ లోకి వచ్చినప్పుడు. సో అలా వచ్చిన ఆర్గనైజేషన్ ని మనం ఎలా చేస్తాము, ఎలా డివైడ్ చేసి ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది VPC. ఓకే. సో ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ వన్ లైన్ చెప్పాలంటే VPC is like it's one of the service in AWS resources which helps to create an isolated virtual network layer. Okay. Isolated virtual network layer for your organization. ఇప్పుడు ఎలా చూస్తామో చూడండి, ఎలా జరుగుతుందో చూడండి. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఇది AWS రీజియన్. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే, సో ICICI అనుకుంటారు నేను మీకు డైరెక్ట్ గా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, బట్ ఒకసారి నేను పెయింట్ లో చెప్పి ఐ విల్ గో దేర్. ఓకే. సో AWS దీంట్లో యాజ్ యూజువల్ లెట్స్ టేక్ లైక్ ICICI అంటున్నాను. సో దే మూవ్ టు ద క్లౌడ్ అండి. సో దాంట్లో వాళ్ళు కూడా 10.10.0.0 వాడుతున్నారు. అండ్ నెక్స్ట్ HDFC వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు కూడా అంటే 10 నెట్వర్క్ వాడతాము అంటున్నారు. సో HDFC. సో వాళ్ళు కూడా 10.1.0. ఓకే, వాట్ ఎవర్ ద 10 నెట్వర్క్. ఓకే. సో నెక్స్ట్ ఇంకో కొటాక్ బ్యాంక్ వచ్చారు. సో వాళ్ళు కూడా క్లౌడ్ లోకి మారారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ అన్ని వాళ్ళు అలా ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా నేను అదే IP కావాలి నాకు అంటున్నారు. మాకు IP మారకూడదు, ఎందుకంటే మాకు FTPలో వాట్ ఎవర్ థింగ్స్ అలాగే కాన్ఫిగర్ అయినాయి, మాకు అలా ఉంటే మంచిదని ఎవరు అంటున్నారు? కొటాక్ వాళ్ళు అంటున్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కన్ఫ్లిక్ట్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ IP ఉంది, ఇక్కడ IP ఉంది. సో ఈ IP కన్ఫ్లిక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ IP కన్ఫ్లిక్ట్ అవుతుంది. సో ఒకే VPCలో ఇలా కంపెనీస్ విత్ సేమ్ IP ఉన్నప్పుడు కన్ఫ్లిక్ట్ అవుతుంది. కన్ఫ్లిక్ట్ అయితే సో నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు అండ్ ఈ డ్రాప్ ద ప్యాకెట్స్ థింగ్. సో ఇలాంటప్పుడు మనం VPCలో ఏం చేస్తాం అనేది ఇప్పుడు సింపుల్, ఏం లేదు. VP is నథింగ్ బట్ virtual private cloud. అది ఏం చేస్తాము అంటే మనము దీన్ని ఒక VPCగా క్రియేట్ చేస్తాం. సో ఇట్ విల్ డివైడ్ ఇట్ హియర్.
ఓకే. సో ఇది ఐసిఐసిఐ విపిసి అంటాము. ఇక్కడ ఏం చేస్తాము, దీనికి హెచ్డిఎఫ్సి విపిసిగా చేస్తాం. అంటే ట్రాఫిక్ ఈ విపిసి నుంచి ఈ విపిసికి మనం పంపించం. ఓకే. ఈ విపిసి నుంచి ఈ విపిసికి రానివ్వం. 2 కనెక్ట్ చేయాలంటే వేరే పద్ధతి ఉంది, తర్వాత మాట్లాడదాం. సో ఇలా అప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్ఫ్లిక్ట్ అవ్వదు. సో ఈ విపిసిలో మీరు 10 నెట్వర్క్ వాడుకోవచ్చు. సో ఈవీపీలో 10 నెట్వర్క్ వాడుకోవచ్చు. సో ఈ 2 కనెక్ట్ అవుతాయా అంటే కాన్ఫ్లిక్ట్ అవుతాయా అంటే అవ్వవు. ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ అన్ ఐసోలేటెడ్ లేయర్ ఫర్ బోత్ ద ఆర్గనైజేషన్స్. సో ఎప్పుడైతే క్లౌడ్ లోకి రేపు అన్ని కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి, ఇంకొకటి కూడా వస్తాయి. సో అలా వందలు వెన్ దే హావ్ ద థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు కనుక ఒకే ఐపీ అడ్రస్ వాడుతుంటే అవి కన్ఫ్లిక్ట్ అవ్వకుండా వీ కెన్ క్రియేట్ ఏ విపిసి రీజియన్. సో ఇప్పుడు నెక్స్ట్ కొటాక్ వాళ్ళు ఉంది. సో కొటాక్ కూడా ఒక విపిసి క్రియేట్ చేసుకుంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ ఈ లేయర్ దాటి వెళ్ళదు, ఈ బౌండరీ దాటి అవతలకి వెళ్ళదు. సో ఇట్ విల్ కంట్రోల్ ఇట్. మీరు కావాలంటే అనదర్ పీర్ కనెక్షన్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడతో ఆపేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విపిసి. అండ్ మీరు మీ ఐపీ అడ్రస్లు కాన్ఫ్లిక్ట్ అవ్వు, మీ రేంజ్ ఐపీ నెట్వర్క్స్ మీరు వాడుకోవచ్చు. ఇప్పటి వరకు క్లియరా? మీరు డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. ఆల్వేస్ వెల్కమ్ ఫర్ ది డౌట్స్. హలో. Yes, Anil, please proceed. ఓకే. యా. సో ఓవరాల్గా ఏంటంటే విల్ క్రియేట్ ఏ విపిసి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్స్. ట్రాఫిక్ ఒకదాని నుంచి ఇంకో దానికి కన్ఫ్లిక్ట్ అవ్వకుండా మనం చేస్తాం. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే. సో దాంట్లో మనం ఫస్ట్ ఒక విపిసిని క్రియేట్ చేద్దాం. సో ఇది ఇవాళ ఎజెండా. సో AWS రీజియన్ లో ఒక విపిసి క్రియేట్ చేస్తున్నాం, టాటా అని. ఓకే, టాటాస్. ఓకే. సో దాంట్లో ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తున్నాం, లైనెక్స్, విండోస్, వాట్ ఎవర్ యువర్ విష్. లైనెక్స్కి వెళ్దాం. సో ఒకటి మెయిన్ సర్వరు, ఇంకోటి యాప్ సర్వరు, ఇంకోటి డీబీ సర్వర్. ఓకే. ఇన్ ద రియల్ ఎలా ఉంటుందో అలాగే తీసుకుంటాం. సో మెయిన్ సర్వర్ ఒకటి, యాప్ సర్వర్ ఒకటి, డీబీ సర్వర్ ఒకటి. సో ట్రూలీ మీరు చేసే కంపెనీస్ లోకి మనం డీబీ సర్వర్ బయటికి యాక్సెస్ ఇస్తామా? ఎవరైనా ఇవ్వరు. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ కి, వాట్ ఎవర్ ద రోల్ పర్సన్స్ కే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా అదే ఉంటుంది. కానీ ఎవరైనా ఫిక్స్ చేయాలి అనుకో ఏదైనా వెబ్ సర్వర్ లో కానీ, అది పబ్లిక్ ఇస్తాం. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా వీళ్ళు దానికి కనెక్ట్ అవ్వచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కూడా ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. సో ఈ మెయిన్ సర్వరు, యాప్ సర్వరు మనం కనెక్ట్ అవ్వగలం యూజింగ్ ద పబ్లిక్ ఐపీ, అంటే మీ ల్యాప్టాప్ నుంచి. కానీ ఈ డీబీ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మాత్రం మీరు దీంట్లో కానీ లాగిన్ అయ్యేటట్టు మనం చేస్తాం. అంటే మీరు డీబీ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు ఫస్ట్ లాగిన్ టు ద మెయిన్ సర్వర్ అండ్ దెన్ కనెక్ట్ టు ద డీబీ సర్వర్. అంతేగాని డైరెక్ట్ గా పబ్లిక్ మీ ల్యాప్టాప్ నుంచి మనం యాక్సెస్ ఇవ్వం ఈ ఎజెండాలో. ఓకే, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఫస్ట్ AWS అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో విపిసి అనే ఒక లేయర్ క్రియేట్ చేస్తున్నాం, టాటాస్ విపిసి అని. దాంట్లో నెక్స్ట్ 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తున్నాం. ఒకటి వచ్చి 10.0.0.1.1. సో అన్ని 10 నెట్వర్క్ గైస్. ఓకే. ఇంకోటి 10.0.2, ఇది అవైలబిలిటీ జోన్ 1B లో. ఓకే, అంటే డేటా సెంటర్ 1B లో. ఇంకొకటి 10.0.3.0, ఇది 1C, అంటే డేటా సెంటర్ 3 లో. ఓకే. సో దాంట్లో సబ్నెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సర్వర్ని డిప్లాయ్ చేస్తున్నాం, దానికి మెయిన్ సర్వర్ అంటున్నాం. 1B లో ఒక సర్వర్ని డిప్లాయ్ చేస్తున్నాం, అది యాప్ సర్వర్ అంటున్నాం. అండ్ ఇంకొక దాంట్లో డేటాబేస్ సర్వర్ అంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ ఎ రౌట్ టేబుల్. సో ఫస్ట్ టైం మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, వన్స్ వెళ్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. సో ఈ రెండింటికి పబ్లిక్ యాక్సెస్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి దానికి పబ్లిక్ ఇస్తాం. సో ఇలా వచ్చి పబ్లిక్, ఇది ఇంటర్నెట్ గేట్వే అండి. సో ఇలా వచ్చి మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే. సో యా, సో ఎలా అంటే లెట్స్ సీ. సో ఇంటర్నెట్ గేట్వే, ఇప్పుడు యాప్ మెయిన్ సర్వర్ రావాలనుకోండి, ఇది మీరు యూజర్. ఓకే. సో ఇలా ఇంటర్నెట్ గేట్వే ద్వారా వచ్చి ఈ రౌట్ టేబుల్కి వచ్చి ఇలా కనెక్ట్ అవుతారు. సో మళ్ళీ మీరు యాప్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక సో ఇలా ఇంటర్నెట్ గేట్వే ద్వారా వచ్చి ఈ రౌట్ టేబుల్కి వచ్చి ఇలా వస్తారు, ఎందుకంటే మనం పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టి. అదే ప్రైవేట్ టేబుల్కి రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలా రాలేరు.
ఎందుకంటే నేను దీనికి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేదు. మీరు ఒకవేళ గనక డీబీ సర్వర్కి రావాలి అనుకుంటే మీరు బయట నుంచి ఫస్ట్ పబ్లిక్ లోంచి ఐదర్ ఈ సర్వర్కి కానీ 1 కానీ 2 కానీ రండి. ఇక్కడ నుంచి మనం ఇలా కనెక్ట్ అవుతాం. దట్స్ ద మెయిన్ థింగ్. సర్వర్కి నేను పబ్లిక్ ఇవ్వలేదు, అలా ఇవ్వకూడదు కూడా అనేది రూల్ ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ఏ డీబీ సర్వర్ యూ నీడ్ టు ఐదర్ లాగిన్ ఐదర్ ఫ్రమ్ ద మెయిన్ సర్వర్ ఆర్ యాప్ సర్వర్ అండ్ దెన్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ టు ద డీబీ సర్వర్. అది సో ఫ్యూచర్లో మీకు డీబీ సర్వర్ కి మరి అప్డేట్స్ ఇవ్వాలి కదా, ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ ఏమైనా చేయాలి అంటే నెట్ ఉండాలి కదా అంటే వీ విల్ యూజ్ ఏ నాట్ గేట్వే. దాని ద్వారా ఓన్లీ ఇన్కమింగ్ తీసుకుంటే అవుట్ గోయింగ్ ఉండదు అనమాట. ఆ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఈ రోజు అయితే వి జస్ట్ గోయింగ్ విత్ దిస్ సెటప్ అనమాట. ఓకే, సో ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు మై AWS క్లౌడ్. ఫస్ట్ స్టెప్ ఇది గైస్. ఓకే, VPC ఒకటి క్రియేట్ చేస్తున్నాం, విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఒక లేయర్ అంతే. సో టాటాస్ అని దానికి మనం 10 నెట్వర్క్ అసైన్ చేసుకుంటాం. సో తర్వాత 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తున్నాం. మెయిన్ సర్వర్ అనేది ఒకటి, ఇదేంది డేటా ఏమంటారు 1Aలో అంటే ఇది ఒక డేటా సెంటర్, ఇది 1Bలో, ఇది 1Cలో. ఓకే, సో 3 సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఒక ఇంటర్నెట్ గేట్వే, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలిగా ఈ రెండింటికి, ఒక ఇంటర్నెట్ గేట్వే చేసి అది దీనికి VPCకి అటాచ్ చేస్తాను. చూద్దాం ఎలాగో. నెక్స్ట్ రౌట్ టేబుల్స్ ట్రాఫిక్ కోసం అనమాట, ఐ విల్ షో యూ. నెక్స్ట్ ఈ డిప్లాయ్ చేస్తాం, ఈ మెయిన్ సర్వర్ని ఈ సబ్నెట్ లో అటాచ్ చేస్తాం, యాప్ సర్వర్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన దీంట్లో అటాచ్ చేస్తాం, డీబీ సర్వర్ని ఇక్కడ అటాచ్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ రియల్గా వెళ్తే యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండ్. యూ కెన్ రైజ్ guys, regarding the timings we will discuss one more time. Okay, for now sorry for that. So ఇది AWS console and AWS management console. So guys, everyone knows it. We have so many of the tools as a services here. So right now VPC, so go to the services, the networking low VPC, or search లోకి వెళ్ళండి, VPC అని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ ఆన్ VPC. VPC is nothing but virtual private cloud which separates each organization with its isolated layer. Okay, so launch VPC అండి. సో ఇది రీజియన్, మీరు డైరెక్ట్ గా లాంచ్ విజార్డ్ క్లిక్ చేయమాకండి, జస్ట్ క్లిక్ ఆన్ ద యువర్ VPCs. ఇక్కడ ఒక VPC క్రియేట్ చేద్దాం. ఓకే, సో రైట్ నౌ I'm just changing the region. So east Ohio లోకి. సో మీరు యూజింగ్ దిస్ ఆప్షన్ మీరు ప్రపంచంలో ఏ సర్వర్ డేటా సెంటర్ కైనా కనెక్ట్ చేసుకుని అక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. మీకు రేపు సింగపూర్ లో ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, సో గో టు ద సింగపూర్ డేటా సెంటర్ అండ్ హోస్ట్ ద సర్వర్స్ ఇన్ దట్ రీజియన్ టు గెట్ ద మోర్ స్పీడ్ అన్నమాట. ఇక్కడ క్రియేట్ చేసి ఆల్ ట్రాఫిక్ అంతా ఇక్కడికి వచ్చి పింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ డేటాకి వెళ్ళే బదులు ఏ కంట్రీలో అయితే ప్రాజెక్ట్ వస్తుందో యూ జస్ట్ గో అండ్ కాన్ఫిగర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దట్ రీజియన్. యా, సో VPC లెట్స్ గోయింగ్ అట్ సో క్రియేట్ ఏ VPC అంటున్నా, స్టెప్ 1 అండి. ఓకే, సో మనం ఫస్ట్ టాటా అనే పేరుతో ఒక VPC క్రియేట్ చేస్తాం. సో టాటాస్, ఓకే, VPC క్రియేట్ చేస్తాం. సో ముందుగానే మీరు ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ నెట్వర్క్ సంబంధించిన నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ ఏ నెట్వర్క్ ఏ టపాలజీస్ వాడదాం అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ ఆన్ 10 నెట్వర్క్. ఈ /16 అనేది ఇఫ్ యూ పుట్ లైక్ /16 యూ విల్ గెట్ సమ్ లాక్స్ ఆఫ్ IP అడ్రస్. ఇది తర్వాత ఒకసారి నేను సపరేట్ గా ఒక వీడియో ఇస్తానండి. ఇక్కడ /16 /24 మీరు పెరిగే కొద్ది IP అడ్రస్ తగ్గుతూ ఉంటాయి. ఓకే, సో అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేనండి నెట్వర్కింగ్ లో. ఐఎమ్ గోయింగ్ ఆన్ ద VPC డైరెక్ట్లీ. కొంచెం నెట్వర్కింగ్ ఇక్కడ మీకు ఐడియా ఉండదు, నేను ఒక వీడియో షేర్ చేస్తాను తర్వాత, దాంట్లో కొంచెం క్లీన్గా ఉంటుంది. సో రైట్ నౌ ఫర్ ద టాటాస్ VPCకి నేను ఈ CADR లైక్ IP అడ్రస్లు వాడదామని ఫిక్స్ అయ్యాను. సో జస్ట్ క్రియేట్ ఏ VPC. సో ఈ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ ఒక VPC అనేది క్రియేట్ చేశాను. ఓకే,
సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే go to the VPCs. సో ఎడిట్ లోకి వెళ్ళి DNS host names enable చేయండి. సో it will provide automatically the host names. So I think I put it there. Okay, yeah. సో నెక్స్ట్ 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం 3 సర్వర్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో VPC క్రియేట్ చేసాము, దానికి DNS host name ఎనేబుల్ చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 3 సబ్నెట్స్. ఒకటి మెయిన్ సర్వర్ కి 1 year రీజియన్ లో, అప్లికేషన్ సర్వర్ కి 1 బిలో. సో వీఆర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓవరాల్ గా ఒక రీజియన్ లో ఉన్న అన్ని డేటా సెంటర్ కి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేయండి. గో టు ద సబ్నెట్స్, క్రియేట్ ఏ సబ్నెట్. ఏ విపిసికి మీరు ఇప్పుడు చేస్తున్నాం మనం? టాటాస్కి, రైట్? సెలెక్ట్ ద విపిసి అండ్ క్రియేట్ ఏ సబ్నెట్. నేను ఇక్కడ మెయిన్ సర్వర్ అని పెడతాను. ఈ సబ్నెట్ మనం సర్వర్స్ కి అటాచ్ చేస్తాం. మెయిన్ సర్వర్ ఇక్కడ చూడండి, అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, 2A 2B 2C. అంటే ఇదొక డేటా సెంటర్, ఇదొక డేటా సెంటర్స్, ఐ మీన్ అవైలబిలిటీ జోన్స్. సో ఇదొకటి. సో డిఫరెంట్. సో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్ సర్వర్ వచ్చి నేను 2A లో పెడుతున్నాను. ఓకే, సో 10.0.1.0/24 ఈ IP అడ్రస్ ఇస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్. సో అంటే ఫస్ట్ ఇది అయింది. ఓకే, ఇక్కడ 2A అంటే రీజన్ మారింది కదా, సో 2A. సో మెయిన్ సర్వర్ కి సబ్నెట్ క్రియేట్ చేశాం. తర్వాత సర్వర్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. లెట్స్ గో ఫర్ క్రియేట్ ఏ నెక్స్ట్ సబ్నెట్. క్రియేట్ ఏ సబ్నెట్ AVPC టాటా, దానికే కదా చేస్తాం మనం ఇప్పుడు. నెక్స్ట్ యాప్ సర్వర్. సో అక్కడ అవైలబిలిటీ జోన్. సో ఇప్పుడు 2A కాదు, అంటే 2A మాదాపూర్ ఆర్ సంథింగ్ అక్కడ ఉందనుకోండి, 2B ఉప్పల్లో అక్కడ ఉంటుంది ఇంకో డేటా సెంటర్. ఒకవేళ ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా పోకుండా ఉండాలి. సో సంథింగ్ ఆ రీజన్, అది ఏజెడ్ క్లాస్ లో ఆల్రెడీ మీరు చూస్తే వీడియోస్ అర్థం అవుతుంది. సో అప్లికేషన్ సర్వర్ నేను 2B లో పెడుతున్నాను. అన్ని ఒక చోట పెట్టదలుచుకోవాలి, ఎందుకంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ రైట్ మొత్తం డౌన్ అయిపోతుంది. అందుకని ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క డేటా సెంటర్ లో పెట్టుకుంటూ వస్తాం. సో నెక్స్ట్ 10.0.2.0/24. సో క్రియేట్ సబ్నెట్. సో ఇది కూడా అయిపోయింది. సో ఈ అప్లికేషన్ సబ్నెట్ కి నేను ఈ యాప్ సర్వర్ ని కాన్ఫిగర్ చేస్తా. తర్వాత ముందైతే ఇది చేయాలి. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్. సో యా, క్రియేట్ సబ్నెట్ టాటా VPC, దీనికి DB సర్వర్. ఇది వచ్చి డేటా సెంటర్ C లో పెడుతున్నాం. సో ఇది అనుకోవచ్చు ఉప్పల్ కదా, ఇది ఇటు అనుకోండి, లైక్ శంషాబాద్ సమ్వేర్. 10.0.3.0 ఇక్కడ మనం DB కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఓకే, క్రియేట్ ఏ సబ్నెట్. సో ఈ సెక్షన్ అయిపోయింది గైస్. ఓకే, ఫస్ట్ ఒక VPC క్రియేట్ చేసాం. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో VPC అనే ఒక లేయర్ ని క్రియేట్ చేసుకున్నాం మనం. సో AWS లో ఇది ఒక VPC, విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేసాము. దానికి టాటాస్ అనే పేరు ఇచ్చాము. సో దాని 10.0.0.0/16 నెట్వర్క్ అసైన్ చేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇది వచ్చి మెయిన్ సర్వర్ 10.0.1.0 అసైన్ చేసుకున్నాము. ఓకే, సో అదే విధంగా ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేసాము. సో ఇది అప్లికేషన్ సర్వర్ కోసం. సో 10.0.1.2.0 ఇచ్చాము. నెక్స్ట్ ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ DB సర్వర్ కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నాం. సో DB సర్వర్ కి ఇది ఒక సబ్నెట్ అన్నమాట. SCRVR 10.0.3.0. ఓకే, ఇది డేటా సెంటర్ 2A లో పెట్టాము. ఇది డేటా సెంటర్ 2B.
డేటా సెంటర్ 2C. ఒకవేళ ఏదైనా ఫ్లడ్స్ వచ్చి ఇది ఫస్ట్ది డన్ అయిపోయినా డౌన్ అయిపోయినా సరే ఇక్కడ నుంచి మనం అప్ చేసుకోవచ్చు. సో మనం అలా బిల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ సర్వర్ పోయినా సరే మనం బ్యాకప్ లో ఇంకా పెట్టుకుంటాం. 2C లో బ్యాకప్ పెట్టచ్చు మళ్ళీ. సో ఈ 2 ద్వారా అప్ అవుతూ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేసాము. దీస్ ఆర్ ద సబ్నెట్స్ అండి. సో మీన్స్ ఈ స్టెప్ కూడా అయిపోయాము. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు మన లాజిక్ ఏంటి, ఈ రెండిటికి మనం కనెక్ట్ అవ్వాలి మన ఇంటర్నెట్ ఉపయోగించుకొని, నా ల్యాప్టాప్ నుంచి కానీ మీ ల్యాప్టాప్ నుంచి కానీ. ఓకే, సో కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉండాలి కదా. సో కాబట్టి ఇంటర్నెట్ ఒక గేట్వే క్రియేట్ చేసి ఈ విపిసికి యాక్సెస్ ఇస్తాం. అంటే ఈ విపిసిలో పెట్టే ప్రతిదానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. అది రౌట్ టేబుల్స్ బేస్ చేసుకొని మనం ఇవ్వాలా వద్దా ప్రతి సర్వర్ కి అనేది అసైన్ చేస్తాం. ఓకే, సో లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ విపి ఇంటర్నెట్ గేట్వే. సో సబ్నెట్స్ అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇంటర్నెట్ గేట్వే అని ఉంది. సో క్రియేట్ ఏ ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే ఈస్ జస్ట్ యూజ్ యాజ్ ఎ యూజర్ గా మనం కనెక్ట్ అవడానికి. సో టాటాస్ ఐజీవి. ఓకే, సో క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేశాను, అటాచ్ చేశానా చేయలేదు, రైట్. సో గో టు ద ఇంటర్నెట్ గేట్వేస్, క్లిక్ చేయండి, యాక్షన్స్ లోకి వెళ్ళండి, అటాచ్ చేయమంటుంది. ఏ విపిసికి అటాచ్ చేయాలి అని. ఏ విపిసికి మనం నెట్ యాక్సెస్ ఇవ్వాలి బయట నుంచి పబ్లిక్ రావడానికి, ట్రాఫిక్ రావడానికి. సో ఇక్కడ టాటా విపిసి. మీరు ఇన్ని విపిసి కలెక్ట్ చేసుకుంటే మీరు దానికి ఇంటర్నెట్ గేట్వే అసైన్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ 1 ఐజీవి ఫర్ 1 విపిసి. సో అటాచ్ చేస్తున్నాను అంటే రైట్ నౌ ఈ విపిసికి నెట్ యాక్సెస్ వచ్చింది మొత్తం. సో యూ క్యాన్ కనెక్ట్ టు దిస్ విపిసి యూజింగ్ ద పబ్లిక్ నెట్వర్క్ బికాస్ ఒక ఐజీవి అనేది క్రియేట్ చేసాం ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది ఇంటర్నెట్ గేట్వే అనుకోండి. సో ఇది ఈ విపిసికి మనం ఎనేబుల్ చేసాం. ఓకే, ఐ థింక్ మనం ఇక్కడ పెట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ రౌట్ టేబుల్స్. ఓకే, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేసే ముందు సర్వర్లు డిప్లాయ్ చేద్దాం. మెయిన్ సర్వర్ వచ్చి ఇక్కడ అటాచ్ చేద్దాం, యాప్ సర్వర్ వచ్చి ఇక్కడ అటాచ్ చేద్దాం, అండ్ డిబి సర్వర్ వచ్చి ఇక్కడ అటాచ్ చేద్దాం. సో ఫర్ దాట్ యూ నో హౌ టు క్రియేట్ ద ఇన్స్టాన్సెస్, రైట్. సర్వర్ని ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసు. సో గో టు ద సెర్చ్ EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఇక్కడ మీరు మీ యొక్క AMI టెంప్లెట్ బేస్ చేసుకొని మీరు ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్స్టాన్సెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ సర్వర్ని ఇన్స్టాన్సెస్ అంటాము. సో క్రియేట్ ఎ లాంచ్ ఇన్స్టాన్స్. సో నేను ఫ్రీ టైర్ తీసుకుంటున్నాను, సో మనకి బెస్ట్ టు యూజ్. ఓకే, లైనక్స్ తీసుకుంటున్నాను, అమెజాన్ లైనక్స్. సెలెక్ట్. సో ఇక్కడ నేను T2 మైక్రో తీసుకుంటున్నాను అండి, జస్ట్ ఫర్ ద క్లాస్ పర్పస్, రైట్. సో మీరు మీ ఆర్గనైజేషన్ లో మీ యొక్క వర్క్ లోడ్ బేస్ చేసుకొని ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ వాట్ ఎవర్ ద హార్డ్ స్టోరేజ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో యూ హ్యావ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ప్యాక్ వాట్ వి కాల్ ద హార్డ్వేర్ హియర్. సో మీ యొక్క వర్క్ బట్టి ప్రాజెక్ట్ని బట్టి యూ క్యాన్ సెలెక్ట్ ఇట్. ఓకే, సో రైట్ నౌ ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ విత్ T2 మైక్రో బికాస్ నాకు చిన్న ప్రాజెక్ట్ కాబట్టి నాకు లైనక్స్ సరిపోతుంది. సో నెక్స్ట్ కాన్ఫిగర్. ఇక్కడ ఎన్ని ఇన్స్టాన్సెస్ కావాలి, మీరు ఒకేసారి సర్వర్లు ఎన్ని డిప్లాయ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, రైట్ నౌ ఒకటే క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇఫ్ యూ సీ రైట్ ఇక్కడ విపిసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎక్కడ మీరు డిప్లాయ్ చేస్తున్నది సర్వర్ విపిసిలో కదా, టాటా విపిసిలో. సో యూ నీడ్ టు సెలెక్ట్ టాటా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు చూస్తే సబ్నెట్లు వస్తాయి. 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం, గుర్తుందా ఇందాక. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ సర్వర్ మెయిన్ సర్వర్ అనేది ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. సో 2Aలో, రైట్, అంతే కదా మన లాజిక్ ప్రకారం. సో మెయిన్ సర్వర్ వచ్చి 2Aలో, 2Bలో, 2Cలో. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ ఇక్కడ 2A, 2B, 2C. సేమ్ ఇక్కడ కూడా అంతే.
నెక్స్ట్ ఎనేబుల్ చేయండి ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ. సో దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్స్టాన్స్ ఎన్ని సర్వర్లు కావాలి, ఒకటి. ఏ విపిసిలో కావాలనుకుంటున్నాం, టాటాస్. ఏ సబ్నెట్ లో కావాలి అంటే ఏ డేటా సెంటర్ లో మీరు పెట్టాలనుకుంటున్నారు ఈ మెయిన్ సర్వర్ ని, ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ ఆన్ యాడ్ స్టోరేజ్. సో 8 GB డిఫాల్ట్ తీసుకుంటుంది, నేనేం ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ గో అండ్ యాడ్ టు ద ట్యాగ్. ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ ఏ నేమ్ రిఫరెన్స్ అండి. దీని గురించి ఇట్స్ లైక్ ఐఎమ్ స్కిప్పింగ్ ఆఫ్, ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఎ నేమ్, దట్స్ ఇట్. మెయిన్ సర్వర్ కాన్ఫిగర్ గ్రూప్. ఇక్కడ కనెక్టివిటీ సెక్యూరిటీ గ్రూప్ ఫైర్ వాల్ సెట్టింగ్స్ లైక్ ఆ టైప్ అనుకోండి. యాజ్ ఆఫ్ నో నేనేమి అంటలేదు. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ ద ట్రాఫిక్. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం బయట ఇలా చేయకూడదని. రివ్యూ అండ్ లాంచ్, ఇక్కడ మీరు అన్ని చూసుకోవచ్చు, మీ ఇన్స్టెన్స్ ఎంత, ఏది తీసుకున్నాం, స్టోరేజ్ అని. లాంచ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ కీపేర్. కీపేర్ ఈస్ నథింగ్ బట్ ఏ లాక్ అన్నమాట. సో సెక్యూరిటీ పర్పస్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ న్యూ పేర్. కీ అంతే, ఒక బ్యాంక్ లోకి వెళ్ళి లాకర్ 2 keys ఉంటాయి, ఒకటి మీ దగ్గర ఉంటుంది, ఇంకొకటి బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ 2 మ్యాచ్ అయితే మీకు లాకర్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒక పబ్లిక్ కీ అనేది సర్వర్ AWS దగ్గర ఉంటుంది, ఒక ప్రైవేట్ కీ మీకు ఇస్తుంది. ఎప్పుడైతే దీంట్లో ఉన్న కోడ్ దాంట్లో ఉన్న కోడ్ మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీకు యాక్సెస్ వస్తుంది. మీరు కనుక రాంగ్ కీ పేర్ ఇస్తే మిమ్మల్ని అలౌ చేయదు, సింపుల్. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే టాటాస్ క్లాస్ అంటున్నా, ఈ కీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను నేను, టాటాస్ క్లాస్. ఓకే, .pem ఫైల్. సో లాంచ్ ఇన్స్టెన్స్. సో మెయిన్ సర్వర్ మనం లాంచ్ చేసాం అంటే గో దేర్, ఇక్కడ ఈ సర్వర్ డిప్లాయ్ చేసాం. ఓకే, సారీ గైస్. నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్ పెట్టాలి. ఓకే, గో బ్యాక్ ద ఇన్స్టాన్సెస్. ఇది రన్ అవుతూ ఉంటుంది ఈ లోపు. we will go with another one. లాంచ్ ఇన్స్టాన్స్, సెలెక్ట్ లైనక్స్, CPU అని నేను డిఫాల్ట్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఇన్స్టాన్సెస్, 1. ఇక్కడ నెట్వర్క్ VPC ఏంటండి, టాటాస్ VPC, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంది, మనం యాప్ సర్వర్ క్రియేట్ చేయాలి. సో ఇది ఎక్కడ పెడదాం అనుకుంటున్నాము, యాప్ సర్వర్. నేను ఆల్రెడీ సబ్నెట్ అసైన్ చేశాను. అప్లికేషన్ సర్వర్ వచ్చి 2B అంటే మెయిన్ సర్వర్ మాదాపూర్ డేటా సెంటర్ లో పెడితే ఇది ఉప్పల్ డేటా సెంటర్ లో పెడతాం, వాట్ ఆర్ ద గట్కే సర్వర్ వాట్. ఓకే, సో ఒకవేళ అది డౌన్ అయినా ఇక్కడ నుంచి రన్ అవుతుంది. నెక్స్ట్ ఎనేబుల్ ఆటో పబ్లిక్ ఐపీ, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్. ట్యాగ్ ఈజ్ లైక్ యాప్ సర్వర్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఐఎమ్ జస్ట్ అలౌయింగ్ ఆల్ ద ట్రాఫిక్ హియర్. రివ్యూ, లాంచ్. ఇక్కడ కీ పేర్ ఏమంటుంది, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అంటున్నాను నేను. అక్కడ ఏంటంటే టాటా క్లాస్ కీ అనమాట. ఓకే, ఈ కీ లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు. లాంచ్ ఇన్స్టెన్స్. సో ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ కూడా యాప్ సర్వర్ ని పెట్టాము. నెక్స్ట్ DB సర్వర్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఈ DB సర్వర్ కి పబ్లిక్ ఐపీతో పని లేదు, అంటే మీరు కనెక్ట్ అవ్వకూడదు. ఓకే, సో బిఫోర్ దాట్ మీరు ఇన్స్టాన్సెస్ లోకి వెళ్ళి చూస్తే, సో యాప్ సర్వర్ ఓకే, మీరు మెయిన్ సర్వర్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చింది. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే మనం ఈ సర్వర్ కి కనెక్ట్ అవడం కోసం, ఈ ప్రైవేట్ ఏంటంటే ఇట్స్ లైక్ లోకల్ నెట్వర్క్ ఆఫ్ దట్ సర్వర్ అన్నమాట. ఇప్పుడు సర్వర్ ఎస్టాబ్లిష్ చేశారు, మరి మీరు కనెక్ట్ అవ్వాలి కదా. కనెక్ట్ అవ్వాలంటే మీరు పబ్లిక్ బయట నుంచి కదా కనెక్ట్ అవ్వాల్సింది, కాబట్టి పబ్లిక్ ఐపీ వచ్చింది. సో యాప్ సర్వర్ కూడా అంతే, యాప్ సర్వర్ కూడా మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ అలౌ చేస్తున్నాం. సో అందుకని ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చింది. మీరు ఒకవేళ ఈ యాప్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతారు, దీనికి కనెక్ట్ అవుతారు. ఇది లోకల్ నెట్వర్క్ దానికి. ఓకే, సో ఇప్పుడు DB సర్వర్ కాన్సెప్ట్ ఏంటంటే DB సర్వర్ పబ్లిక్ యాక్సెస్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి ప్రైవేట్. ఓకే, అది ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తున్నాం. సో మీరు లాంచ్ ఇన్స్టాన్స్ అనండి.
go with the AMI, Amazon machine image, go with config details. ఇక్కడ నెట్వర్క్ వచ్చి VPC, సబ్నెట్ వచ్చి మీకు ఆల్రెడీ DB సర్వర్ ఉంది. ఇక్కడ చూసారా ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ, మనకు పబ్లిక్ ఐపీ అవసరం లేదు, ప్రైవేట్ ఐపీ ఈజ్ ఫైన్ కాబట్టి ఇది డిజేబుల్ లో పెట్టాలి. అంటే మీకు పబ్లిక్ ఐపీ రాదు ఇప్పుడు. లెట్స్ సి, ఎందుకంటే ఇది పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది డేటాబేస్ సంబంధించింది కాబట్టి. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ షుడ్ ఏబుల్ టు లాగిన్ ఫర్ దట్. లాంచ్ కీ పేరు కూడా ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడతాను, టాటాస్ క్లాస్ అని, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, యా. సో మనకి ఈ సెటప్ కూడా అయిపోయింది. సో we deployed 3 servers. Database. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే మీరు యాప్ సర్వర్కి రావాలనుకుంటే ఇలా ఇంటర్నెట్ గేట్ నుంచి ఇలా కనెక్ట్ అవుతారు, అప్లికేషన్ సర్వర్కి రావాలంటే ఇలా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే మీకు పబ్లిక్ ఐపీలు ఉన్నాయి కాబట్టి. డేటాబేస్ సర్వర్కి పబ్లిక్ ఐపీ లేదు, మీరు రావాలంటే ముందు పబ్లిక్ ఐపీ ద్వారా దీంట్లో కనెక్ట్ అవుతారు, దీని నుంచి ప్రైవేట్ ఐపీ ద్వారా దీన్ని కనెక్ట్ అవుతారు. ఇది మన ఎజెండా. ఓకే, లెట్స్ సి సర్వర్కి ఇప్పుడు పబ్లిక్ ఐపీ వచ్చిందా లేదో చూద్దాం. సో DB సర్వర్, ఇఫ్ యూ సెలెక్ట్ ద DB సర్వర్, ఇక్కడ చూడండి మీకు పబ్లిక్ ఐపీ లేదు, ఓన్లీ ప్రైవేట్ ఐపీనే ఉంది. దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు పబ్లిక్ మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే అవ్వలేరు. మీరు ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే మీరు ఐదర్ ఈ సర్వర్ కన్నా కనెక్ట్ అవ్వాలి ఫస్ట్, లేదంటే దీనికన్నా కనెక్ట్ అవ్వాలి. సో ఇలా కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి లోకల్ ఏరియా ద్వారా ఇక్కడికి రావాలి. సో దట్స్ ద థింగ్ వీ నీడ్, అందుకని ఇది అన్నమాట సెక్యూరిటీ పర్పస్ థింగ్స్. ఓకే, లెట్స్ సి. సో మనం ఆల్రెడీ ఉన్నాం, ఇప్పుడు లెట్స్ కనెక్ట్ టు ద సర్వర్ అండి. ఓకే, దానికోసం మనం సారీ సో కాబట్టి ముందు ఆ పెమ్ ఫైల్ ని PPK ఫైల్ చేయాలి. మీరు ఇంతకుముందు EC2 లాగిన్ అయ్యంటే మీకు అర్థమవుతుంది. మనకి బై డిఫాల్ట్ గా .pm ఫైల్ ఇస్తుంది, కీ పేరు అన్నా కదా, కీ. సో మనం దాన్ని ప్రైవేట్ కి పబ్లిక్ మనం మార్చాలి. సో దానికోసం మనం పుట్టిజెన్ వాడతాము, అంటే పెమ్ ఫైల్ ని PPK ఫైల్ మారుస్తాం మనం, అలా అయితేనే మనం యాక్సెస్ చేయగలం అన్నమాట. సో గో టు ద డెస్క్టాప్ అండ్ టాటాస్ పెమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ పాస్వర్డ్ ఐఎమ్ జస్ట్ పుటింగ్ అడ్మిన్, పాస్ ఫ్రేస్ ఈజ్ నథింగ్ బట్ కీ ఫ్రేస్ పాస్వర్డ్ అన్నమాట. సో సేవ్ ప్రైవేట్ కీ అంటున్నా ఇక్కడ. సో టాటాస్ VPC క్లాస్ డాట్ PPK పబ్లిక్ ప్రైవేట్ కీ. ఓకే, సో ఇప్పుడు మీరు సర్వర్స్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఎలాగా అంటే లెట్స్ సి, ఫస్ట్ మెయిన్ సర్వర్ లో కనెక్ట్ అవుదాం. సో మన ఎజెండా ఏంది, మెయిన్ సర్వర్ కి యాప్ సర్వర్ కి మీరు కనెక్ట్ అవ్వచ్చు, DB సర్వర్ కి కనెక్ట్ అవ్వకూడదు. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే రెండు రౌట్ టేబుల్స్ క్రియేట్ చేస్తాను. రౌట్ టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి ఏంటి అని అసైన్ చేసేది రౌట్ టేబుల్స్. ఓకే, ఏ సిస్టమ్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, లోకల్ గానా లేదంటే ఇంటర్నెట్ ఉపయోగించుకున్నా. సో లెట్స్ సి ఫస్ట్ పబ్లిక్ రౌట్ టేబుల్. సో మీరు VPC లోకి వెళ్తే మనం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. I'll explain one more, but VPC లోనే మీకు రౌట్ టేబుల్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ట్రాఫిక్ ఎటు నుంచి మనం ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం ఆధారపడేది రౌట్ టేబుల్స్. సో VPC క్రియేట్ చేసాము, సబ్నెట్ క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము, నెక్స్ట్ రౌట్ టేబుల్స్. మీకు ఒక VPC క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్ గా రౌట్ టేబుల్ ఉంటుంది. ఐఎమ్ నాట్ టచింగ్ దట్. ఓకే, క్రియేట్ ఏ రౌట్ టేబుల్. దీనికి ఏమి ఇస్తున్నా అంటే పబ్లిక్ రౌట్ టేబుల్ అన్న. ఏ VPCకి, టాటా VPC. ఓకే, క్రియేట్. ఓకే, సో పబ్లిక్ రౌట్ టేబుల్ ఉంది. సరే నేను రౌట్ టేబుల్ క్రియేట్ చేశా, మరి నేను కనెక్ట్ అవ్వగలనా దీనికి దానికి? అవ్వలేను, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల. ఓకే, ఇప్పుడు మనం చేయం. ఈ రౌట్ టేబుల్లో మనము ఏ సర్వర్స్ ని పెడదాం అనుకుంటున్నాము, ఆర్ఎల్స్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మెయిన్ సర్వర్, యాప్ సర్వర్. DB సర్వర్ వద్దు గైస్. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. సో మీరు పబ్లిక్ రౌట్ క్లిక్ చేయండి. పబ్లిక్ రౌట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్ అని ఉంటుంది. మీరు సబ్నెట్ అసోసియేషన్స్ చూస్తే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ
ఎడిట్లోకి వెళ్తున్నాను, ఓన్లీ మెయిన్ సర్వరు అప్లికేషన్ సర్వరు సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేవ్ అంటున్నాను, దట్స్ ఇట్. ఓకే, అంటే నేను ఈ రౌట్ టేబుల్లో ఈ రెండే యాడ్ చేశాను, సో ఎందుకంటే పబ్లిక్ యాక్సెస్ ఉండాలి కాబట్టి దీన్ని ఇంకొక దాంట్లో పెట్టేస్తాము సపరేట్గా. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, యూ నీడ్ టు యాడ్ ద ఇంటర్నెట్ గేట్వే అండి. ఓకే, దీనికి పబ్లిక్ యాక్సెస్ ఇంకా లేదు, మీరు ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేస్తే వస్తుంది, అంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు. ప్రెసెంట్ ఓన్లీ లోకల్ నెట్వర్కే ఉంది. సో ఎప్పుడైతే మీరు సబ్నెట్ అసోసియేషన్ క్లిక్ చేస్తారో వెంటనే రౌట్స్ క్లిక్ చేయండి, దాంట్లో యాడ్ రౌట్ చేయండి, అంటే 0.0.0.0 అక్కడ ఇంటర్నెట్ గేట్వే మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు కదా విపిసి. అంటే ఏమైందంటే ఇప్పుడు ఈ రౌట్ టేబుల్ కి మీరు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ సో ఇలా వచ్చేస్తారు ఈ రౌట్ టేబుల్, రైట్? ఇలా వచ్చి దీన్ని కనెక్ట్ అవుతారు. ఓకే, సింపుల్. లెట్స్ సీ. ముందు నేను సర్వర్ లో లాగిన్ అవుతున్నాను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనము పబ్లిక్ అంటే నా ల్యాప్టాప్ నుంచి ఈ యాప్ సర్వర్ కి కనెక్ట్ అవ్వగలని, మెయిన్ సర్వర్ కి కనెక్ట్ అవ్వగలను యూజింగ్ ద పబ్లిక్ ఐపీ. అండ్ రెండు చూద్దాం పింగ్ అవుతున్నాయో లేదో. ఓకే, సో గో టు ద EC2s, సర్వర్స్కి వెళ్తున్నాము. సో ఇన్స్టాన్సెస్ రన్నింగ్, 3 సర్వర్లు రన్ అవుతున్నాయి. సో ఫస్ట్ మెయిన్ సర్వర్ సెలెక్ట్ చేసుకోండి. సో గెట్ ద పబ్లిక్ ఐపీ, ఇది కాపీ చేసుకోండి. సో గో టు ద పుటి అండ్ హోస్ట్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ SSH లో మీరు ఆ అథెంటికేషన్ PPK ఫైల్ ఇవ్వాలి. ఓకే, సో టాటాస్ క్లాస్ PPK ఓపెన్, ఎస్, యూజర్ నేమ్ EC2 యూజర్, మీరు ఇప్పుడు లైనక్స్ సర్వర్ లో ఉన్నారు, పాస్వర్డ్ చెడ్మిన్. అంటే ఏంటి, ఇప్పుడు మీరు మెయిన్ సర్వర్ లో లాగిన్ అయ్యారు, విచ్ ఈస్ 10.1.0.1.20. అంటే చూడండి, ఇది ప్రైవేట్ ఐపీ, మీరు పబ్లిక్ ఐపీ ద్వారా దీన్ని కనెక్ట్ అవుతారు. ట్రూలీ చెప్పాలంటే లోకల్ ఏరియా కనెక్షన్ లో ఉంది 10.0.1.20 అంటే. ఓకే, ఈ సర్వర్ కనెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ యాప్ సర్వర్ కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అయ్యి చూద్దాం దానికి కమ్యూనికేట్ అవుతుందా లేదా అని. సో గో టు ద యాప్ సర్వర్, ఓకే, కాపీ ద పబ్లిక్ ఐపీ, పుట్టి ఇంకో విండో తీసుకోండి, ఐపీ అడ్రస్ ఇవ్వండి. అథెంటికేషన్ లో మనం కీ ఇవ్వాలి కదా, మరి మనకి కనెక్ట్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే పోర్ట్. సో ఎస్, యూజర్ నేమ్ వచ్చి EC2 యూజర్, ఎందుకంటే మనం లైనక్స్ అమెజాన్ ఇమేజ్ తీసుకున్నాం కాబట్టి. సో పాస్వర్డ్ ఇందాక నేను అడ్మిన్ పెట్టా కాబట్టి. సో నౌ యు ఆర్ ఇన్ అప్లికేషన్ సర్వర్. సో దాని లోకల్ ఐపీ ఏంటి 10.0.2.145. సో ఇదేనండి. ఓకే, సో లెట్స్ సి ఇప్పుడు దాని నుంచి దీనికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈస్ ఇన్ 10.0.2.145. యా, సో ఇక్కడ నుంచి ఈ సర్వర్ పింగ్ అవుతుంది. సో ఈ సర్వర్ నుంచి ఈ 1 దానికి చూద్దాం, PING ఇన్ 10. ఇక్కడ తెలిసిపోతుంది ఐపీ అడ్రస్. ఓకే, 10.0.2.14, సారీ 10.0.2.14. Oh, something is wrong. They put it something wrong. IP ఇదే కదా. మెయిన్ సర్వర్ అయిపోయిందా? ఓకే, సారీ గైస్, 10.0.1.220 మెయిన్ సర్వర్. నేను ఎందుకు అది సో అప్లికేషన్ సర్వర్ నుంచి అక్కడికి కనెక్ట్ అవ్వాలి. సో ఇన్ 10.0.1.220, సారీ. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఓవరాల్ గా మీరు బయట నుంచి దీన్ని కనెక్ట్ అయ్యారు,
బయట నుంచి దీన్ని కనెక్ట్ అయ్యారు. ఈ రెండిటికి ట్రాఫిక్ ఉందా లేదా చూస్తున్నారు. విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్ కనెక్ట్ నెట్వర్క్ ఎస్టాబ్లిషన్ అంటే ఇప్పుడు మీరు బయట నుంచి దీంట్లో లాగిన్ అవుతారు. దీంట్లో సాఫ్ట్వేర్ ప్యాచెస్ సెక్యూరిటీ ప్యాచ్ ఇన్స్టాల్ చేసుకుంటారు. డండి యాప్ సర్వర్లోకి వస్తారు. మీకు కావాల్సిన అప్లికేషన్ సర్వర్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. అవి డీబీ కనెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మన ఎజెండా పాయింట్ 1 యాజ్ పర్ ద డయాగ్రామ్ బయట నుంచి మెయిన్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాము, యాప్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు డీబీ సర్వర్కి కనెక్ట్ అవ్వచ్చా అంటే అవ్వలేము. ఎందుకంటే మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీకు పబ్లిక్ ఐపీ ఉండాలి. మనం ఆల్రెడీ సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడే మనకి డిఎన్ఎస్ వద్దు అని అన్నాం. సో కాబట్టి ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ లేదు. అంటే యాజ్ ఎ యూజర్ కానీ మీరు యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ కానీ యాజ్ ఎ వాట్ ఎవర్ ద నెట్వర్క్ కానీ మీరు ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి అంటే మీ యొక్క సిస్టమ్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేరు. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఐదర్ యాప్ సర్వర్ ఆర్ మెయిన్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. అక్కడ నుంచి ఇటు లోకల్ ఏరియా కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇలా వస్తారనమాట. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎలా అవ్వాలి అని. ఓకే, సో బిఫోర్ దాట్ దానికి వెళ్ళే ముందు నేను ఒక సపరేట్గా ఐ విల్ ఫాలో దిస్ రూల్. రౌట్ టేబుల్స్ ఆల్రెడీ పబ్లిక్ కోడ్ క్రియేట్ చేశాం కాబట్టి లెట్స్ గో అండ్ క్రియేట్ వన్ ప్రైవేట్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ ప్రైవేట్ ఏవిపిసిలో టాటా విపిసిలో క్రియేట్. ఓకే, ఇక్కడ మీరు ఆ రౌట్ టేబుల్ క్రియేట్ క్లిక్ చేయండి. ప్రైవేట్ ఇక్కడ మీరు సబ్నెట్ అసోసియేషన్లోకి వస్తే మీకు విడిగా ఉండేది ఇది ఒకటే. ఎందుకంటే మిగతా 2 సర్వర్లు పబ్లిక్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎడిట్ చేసి ఈ ఒక్కదాన్ని నేను ఈ ప్రైవేట్లో పెట్టుకుంటాను. అంటే మీరు పబ్లిక్ రౌట్ టేబుల్లో చూస్తే 2 సర్వర్లు ఉంటాయి ఇక్కడ, అప్లికేషన్ సర్వర్, మెయిన్ సర్వర్. సో ఈ 2 కనెక్ట్ అవుతాయి యూజింగ్ ద పబ్లిక్. దీంట్లో చూస్తే ఓన్లీ ఈ సర్వరే ఉంది. ఇప్పుడు దీనికి నేను పబ్లిక్ కనెక్ట్ అవ్వచ్చా అంటే ఒకవేళ పబ్లిక్ ఐపీ ఉంటే కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ పబ్లిక్ ఐపీ ఉన్నా కనెక్ట్ అవ్వట్లేదంటే మనం ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేయాలి, ఐజీవి. ఓకే, ప్రెసెంట్ ఓన్లీ లోకల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి లెట్స్ సి ఇప్పుడు ఎలాగ ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్లోకి క్రియేట్ చేద్దాం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం, మనం పుట్టిలోకి వెళ్ళి ఒక విండో తీసుకుంటున్నాం, అక్కడ ఐపీ అడ్రస్ కొడుతున్నాం, పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అథెంటికేషన్లో దాని యొక్క కీ ఇస్తున్నాం. ఓకే, సో ట్రూలీ చెప్పాలి అంటే కీ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి కనెక్ట్ అవుతున్నాం. అట్ ది సేమ్ టైం ఆ కీ కూడా ఈ సర్వర్స్లో ఉండాలి కదా. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్స్ థింక్ ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ నుంచి కనెక్ట్ అవుతామా దాని నుంచి కనెక్ట్ అవుదామా చూద్దాం. ఓకే, వి విల్ గో విత్ ద మెయిన్ సర్వర్. ఫస్ట్ మెయిన్ సర్వర్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి కీ ఫైల్ ద్వారా మనము డైరెక్ట్ డీబీ సర్వర్కి కనెక్ట్ అవుతాం. ఎలా అంటే సో 10.0.1.20. ఓకే, సో 10. ఇది వచ్చి 2. కాబట్టి అప్లికేషన్ సర్వర్. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ మేక్ ఏ రూట్. ఇప్పుడు పెమ్ ఫైల్ మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నేనేమంటున్నా అంటే నేను సేమ్ మనము మీకు కీ పేరు వచ్చింది కదండి, ఆ కీ పేరు ఫైల్ నేమే ఇవ్వాలి. ఓకే, సో టాటాస్ క్లాస్ TATSCLASS.em. దీంట్లో మనము ఆ కీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ కాపీ చేద్దాం. ఓకే, మనకి పెమ్ ఫైల్ ఉంది కదా మనం డౌన్లోడ్ చేసుకుంది టాటాస్ క్లాస్. ఎందుకంటే కీ లేకుండా మీరు కనెక్ట్ అవ్వలేరు కదా దేనికైనా సార్. ఓకే, సో టాటాస్ క్లాస్ ఓకే, సో ఇది కాపీ చేసుకోండి. go to the server, nano, paste it. Okay, and then overwrite, control O, enter, and then exit. అంటే ఇప్పుడు ఈ సిస్టంలో మీకు మనం క్రియేట్ చేసాం అంటే కీ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీని నుంచి డీబీ సర్వర్కి కనెక్ట్ అవుతాం.
DB సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కావాల్సిన ఒకే ఒక ఆప్షన్ దాని యొక్క IP అడ్రస్ కావాలి. ఓకే, సో గో టు ద ఇన్స్టెన్స్, గెట్ ద ప్రైవేట్ IP 10.0.3.34. ఓకే, సో సింపుల్, గో టు ద SSH. ఓకే, సో SSH-i, నెక్స్ట్ ఈ ఫైల్ పేరు data class .em EC2 యూజర్ నేమ్ ఇది. ఓకే, TM అలా data.tm is capital. ఓకే, యా, అండ్ EC2 user @IP address 10.0.3.34. Oh guys, sorry, permission మార్చాలా బా. ఓకే, సారీ ఫర్ దట్. సో CH 400, right? yeah, what is it 400, Avinash? Anil, What is it 400 logic? maybe changes the permission. Yeah, permission, right? So నాకు Linux అంత మంచి లేదు, so I'm just asking. Okay, now we will get the right permissions or whatever the permissions, guys. So now మీరు అప్లై చేయండి. Data class. Okay, yeah, now you connect it to database server. చూసారా, మీరు ఉంది ఇప్పుడు డేటాబేస్ సర్వర్ లో, ఇదే IP. అంటే సింపుల్, మీరు ఫస్ట్ దీని నుంచి మెయిన్ సర్వర్ కనెక్ట్ అయ్యారు, అక్కడ ఒక కీ ఫైల్ తయారు చేసుకుని కాపీ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే, సో ఫైల్ క్రియేట్ చేశారు నానో అని. సో దాంట్లో మీరు కాపీ పేస్ట్ చేశారు, మీ దగ్గర ఒరిజినల్ గా డౌన్లోడ్ చేసిన ఎన్క్రిప్షన్ కీ అది కాపీ చేసుకొని యూజింగ్ దిస్ మీరు ఇక్కడ నుంచి ఈ DB సర్వర్ లో కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మనకి దీనికి పబ్లిక్ యాక్సెస్ లేదు కాబట్టి. సో దట్స్ వేర్ యు ఆర్ హియర్ నౌ. సో ఎలా ఉన్నాను అంటే ఇదిగో ఈ నెట్వర్క్ లో అర్థమైపోద్ది మీరు ఉన్నది ఇక్కడ ఈ సర్వర్ లో. సో ఇప్పుడు లెట్స్ సి, మనము ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి ఎస్టాబ్లిష్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, కనెక్షన్. సో 10.0.2.145. సో మీకు ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అంటే, సో ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ లోకల్ ఏరియా నెట్వర్క్ లో ఆల్రెడీ ప్రిడిఫైన్ గా ఉంటాయి కాబట్టి లోకల్ ఏరియా కనెక్షన్. సో ఈ విధంగా మనం 3 సర్వర్లు క్రియేట్ చేసి ఫస్ట్ దానికి సెకండ్ దానికి యూజర్ అడ్మినిస్ట్రేటర్స్ లాగా మీరు, ఎందుకంటే కాసేపు డెవలపర్స్ అప్లికేషన్ డెవలపర్ వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళకి డేటాబేస్ తో పని లేదు కదా, అందుకని మనం ఇక్కడ కనెక్ట్ అవుతారు. సో ఇంకొకరు మెయిన్ సర్వర్ కనెక్ట్ అవుతారు. DB సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే హూ ఆర్ ద DB సర్వర్స్ ఆర్ సంథింగ్, ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలి సెక్యూరిటీ పర్పస్ కోసం, అండ్ దెన్ ఇలా కనెక్ట్ అవ్వాలి ఎవరైనా సరే. సో ఇది మన ఎజెండా ఇవ్వాలి. సో ఇలాగ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇక్కడ వరకు క్లియరా? నేను మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను, ఐ మీన్ విల్ గో 1 by 1. సో లెట్స్ కమ్ టు ద ఫస్ట్ పాయింట్. సో AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒకే IP అడ్రస్ ఆల్రెడీ వాడుతూ ఉంటారు కాబట్టి ప్రతిసారి అక్కడికి వచ్చిన తర్వాత మార్చుకోలేరు IP అడ్రస్. ఎందుకంటే అందరూ ఇప్పుడు ప్రపంచంలో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఇంటర్నల్ నెట్వర్క్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డిఫరెంట్ డాట్ నెట్వర్క్ వాడచ్చు, 122 వాట్ ఎవర్ ద క్లాస్ A, క్లాస్ C సంథింగ్. ఓకే, సో వాళ్ళు AWS కి వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా VPC అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ VPC ఏం చేస్తుంది అంటే మీ కంపెనీ పేరుతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్, ఐసోలేటెడ్ లేయర్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో అదేం చేస్తుంది అంటే ఆ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ కన్ఫ్లిక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. అంటే మీరు విత్ ఇన్ మీ కంపెనీలో 10 డాట్ నెట్వర్క్ ఎక్కడ వాడినా సరే ఆ 10 డాట్ నెట్వర్క్ అనేది ఒక VPC నుంచి ఇంకో VPC కన్ఫ్లిక్ట్ అవ్వదన్నమాట. సో దానికోసం VPC వచ్చింది. సో ఇలా వచ్చి మనం VPC క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నామంటే 3 సర్వర్లు డిప్లాయ్ చేసుకుంటాం. ఒకటి మెయిన్ సర్వర్, ఒకటి యాప్ సర్వర్, ఒక DB సర్వర్. DB సర్వర్ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వదలుచుకోం. ఓకే, అందుకని మనం మెయిన్ సర్వర్ కి యాప్ సర్వర్ కి ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసి దానికి ఇంటర్నెట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం. అది పబ్లిక్ అవుతుందా? అవ్వదు.
ఎప్పుడైతే మీరు ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేశారో అప్పుడే పబ్లిక్ అయింది. సో రౌట్ టేబుల్ 2 ప్రైవేట్, ఇంటర్నెట్ గేట్వే ఇవ్వలేదు కాబట్టి ప్రైవేట్ అయిపోయింది. ఓకే, సో బై యాజ్ ఎ యూజర్ గా మీరు ఇంటర్నెట్ గేట్ బయట నుంచి యూజర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ట్రాఫిక్ అనేది పబ్లిక్ రౌట్ టేబుల్కి వస్తుంది. ఓకే, సో ఇలా వస్తారు, రౌట్ టేబుల్కి ఇలా కనెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి మెయిన్ సర్వర్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మనం ఇందా చూసాం, ఇటు నుంచి ట్రాఫిక్ ఉంది, ఇటు నుంచి ఇటు ట్రాఫిక్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, యాప్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి, డిబి సర్వర్ కి. సారీ, డిబి సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ లేదు, ఖచ్చితంగా మీరు ఈ 2 సర్వర్లో ఏదో ఒక సర్వర్ కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం మనం, కీ పేరు ఉంటుంది కదా, కీ, ఆ కీని ఒక ఫైల్లో కాపీ చేసుకున్నాం, కోడ్ ని చేసుకొని, ఇదిగో బాబు నా దగ్గర కీ ఉంది అంటే నేను జెన్యూన్ యూజర్ అని చెప్పి మనం డీబీ కనెక్ట్ అవుతున్నాం. సో ఇక్కడ పబ్లిక్ లో ఒక కీ ఉంటుంది కాబట్టి ఈ 2 మ్యాచ్ చేసుకుంటుంది. మ్యాచ్ చేసుకుని యా యు ఆర్ కరెక్ట్ అబ్బా, నువ్వు జెన్యూన్ యూజర్, ఇదిగో యాక్సెస్ ఇస్తానని డీబీ సర్వర్ కి యాక్సెస్ ఇస్తుంది. సో ఇంకా తర్వాత మీరు ఆ డీబీ సర్వర్ లో వాట్ ఎవర్ డీబీ సంబంధించిన వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక 3 పాయింట్లు ఏంటంటే, ఇక్కడ అవైలబిలిటీ జోన్స్. నేను 3 డేటా సెంటర్లు టీడీ ఒకే చోట పెట్టాల, 3 సర్వర్లు. ఒకటి మెయిన్ సర్వర్ ఏమో ఒక చోట పెట్టాను మాదాపూర్ డేటా సెంటర్ లో, ఇంకోటి ఏమో ఉప్పల్లో పెట్టినాను, ఇంకోటి ఏమో శంషాబాద్. ఒకవేళ రేపైనా ఫ్లడ్స్ వచ్చి ఇది ఆగిపోయినా సరే ఈ 2 రన్ అవుతానే ఉంటాయి. ఎమ్మటే మీరు మెయిన్ సర్వర్ బ్యాకప్ ఈ రెండిట్లో ఎక్కడో చోట పెడతారు కాబట్టి దాని ద్వారా మీ యొక్క వెబ్సైట్ డౌన్ అవ్వకుండా ది కంపెనీ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద విపిసి. యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. సారీ ఫర్ మై అన్లిమిటెడ్ కన్వర్జేషన్. హాయ్ గైస్, వన్స్ అగైన్ ఎవ్రీవన్. సో అంతా కన్ఫ్యూజన్ గా ఉందా? No, అని fine. ఓకే, సో సింపుల్ గా మళ్ళీ నేను పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ విపిసి అనేది మెయిన్ కారణం రావడానికి ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో ఇప్పుడు ఇంకా మరీ అన్ని కంపెనీస్ కి అన్ని క్లౌడ్ లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఒకే లోకల్ నెట్వర్క్ కూడా వాడతారు కాబట్టి కన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఒక జోన్ ఏర్పాటు చేసుకుంటాం, ఒక లేయర్ లాగా బౌండ్ అవుతుంది. ఆ లేయర్ నుంచి ఈ లేయర్ ట్రాఫిక్ ఉండకుండా చూస్తాం. ఉండాలి అనుకుంటే మళ్ళీ పీర్ కనెక్షన్స్ చూడొచ్చు, అది వేరే, అది నెక్స్ట్ మనం రేపు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఏం చేసామంటే, రేపు ఏం చేస్తామంటే, విపిసి ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాము, రైట్? సో రేపు ఏం చేస్తామంటే, ఇది టాటా విపిసి, సారీ టాటాస్, మళ్ళీ నా మీద కేసు వేయకూడదని ఎస్ యాడ్ చేశాను. ఓకే, టాటాస్ విపిసి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే, రేపు ఇంకొకటి క్రియేట్ చేస్తాం, మహేంద్ర విపిసి, వాట్ ఎవర్ ద కంపెనీ అనుకుంటాం. ఓకే, మహేంద్ర విపిసి. సో ఇట్స్ లైక్ 20.0.0.1. ఇది వచ్చి 10.0.0.0 నెట్వర్క్. ఓకే, వాట్ ఎవర్ డొమైన్స్. ఈ రెండింటికి మనం ఇదొక విపిసి, ఇదొక విపిసి. ఈ 2 విపిసి ఎలా కనెక్ట్ చేయాలనేది రేపు చూద్దాం, యూజింగ్ ద విపిసి పేరు. సో నెక్స్ట్ మనకి ఇదనమాట. ఫస్ట్ వితిన్ ఒక విపిసి క్రియేట్ చేసి వితిన్ దాంట్లో ఎలా కనెక్ట్ చేయాలి సర్వర్లో అని చూసాము. రేపు ఇలాంటి విపిసిని ఇంకోటి క్రియేట్ చేసి దానికి దీనికి ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనే కనెక్షన్ చూద్దాం. గాట్ ఇట్? యా, దట్స్ ఫర్ టుమారో. సో ఓవరాల్ గా